యూపీఐ యూజర్స్ కు ఆర్బీఐ కొత్త నిబంధన తీసుకురానుంది. 10,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ ఒకేసారి చేస్తే గంట సేపు కూలింగ్ పీరియడ్ అమలు చేయనుంది. అయితే పర్సన్ టు పర్సన్ జరిగే మొదటి ట్రాన్సాక్షన్ కు మాత్రమేనని ఈ నిబంధన రిజర్వ్ బ్యాంక్ క్లారిటీ ఇస్తోంది. యూపీఐ ట్రాన్సాక్షన్ పై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్సాక్షన్ లిమిట్ విషయంలో నిబంధనలు అమలు చేయనున్నట్లుగా తెలిపింది. 10,000 రూపాయల కంటే ఎక్కువగా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే 1 అవర్ కూలింగ్ పీరియడ్ ను తీసుకురానున్నట్లుగా ప్రకటించింది. అయితే ఇది పర్సన్ టు పర్సన్ ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్ కు మాత్రమే వర్తిస్తుంది. డిజిటల్ మోసాలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకురావాలని అనుకుంటున్నట్లు చెప్పింది. అయితే దీనిని 10,000 పైన ఒకేసారి పేమెంట్ చేసే వారికి వర్తిస్తుందని తెలిపింది. 1 అవర్ కూలింగ్ పీరియడ్ లో మనం ఎవరికైనా 10,000 కంటే ఎక్కువ అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తే డెబిట్ అవ్వదు, గంట తరువాత అవుతుంది. ఈ సమయంలోపు ట్రాన్సాక్షన్ సరైంది కాదు అనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆర్బీఐ లెక్కల ప్రకారం దేశంలో జరుగుతున్న యూపీఐ లావాదేవీల్లో 98.5% 10,000 లోపే ఉంటున్నాయి. 1.5% మాత్రమే 10,000 పైన జరుగుతున్నాయి. అత్యధికంగా 10,000 లోపు లావాదేవీలు జరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇదే సైబర్ మోసాలకు కీలకంగా మారిందని, సైబర్ మోసాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది రిజర్వ్ బ్యాంక్. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ నిబంధనలు ప్రజలను యూపీఐకి దూరం చేస్తాయని, ఇది నష్టం చేకూరుస్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ ఇది ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేని అంశం అంటున్నారు నిపుణులు. మర్చెంట్ అకౌంట్లకు ఈ నిబంధన వర్తించకపోగా మొదటిసారి పేమెంట్ చేసిన వాళ్లకి మాత్రమే 1 అవర్ కూలింగ్ పీరియడ్ వర్తిస్తుందని, పెద్ద కంపెనీలకు వారి ట్రాన్సాక్షన్స్ కు ఇది వర్తించదని చెప్తున్నారు. ఇది పర్సన్ టు పర్సన్, అది కొత్త వాళ్ళకైతేనే ఈ గంట పీరియడ్ కూలింగ్ పీరియడ్ అనేది అప్లై అవుతుంది. పర్సన్ నుంచి బిజినెస్ కానీ, క్యూఆర్ కోడ్ ద్వారా చేసే వాటికి కానీ, బిజినెస్ పార్టీకి చేసే వాటికి కానీ ఇది అప్లై కాదు. కొత్తగా ఎవరన్నా చేయాలంటే, లేదా మన ఫోన్ ఎవరికైనా దొరికి ఇంకో కొత్త నెంబర్కి చేయాలనుకున్నా అటువంటి వాటికి అప్లై అవుతుంది అన్నమాట. సో ఈ పరిస్థితుల్లో ఆ ట్రాన్సాక్షన్స్ వరకు గంట డిలే అవుతుంది. అయితే ఏంటంటే మనకి స్పీడ్తో పాటు సేఫ్టీ కూడా కావాలి. అందుకోసమే ఇది రిజర్వ్ బ్యాంక్ ప్రవేశపెట్టబోతూ ముందుగా ప్రపోజల్ని పబ్లిక్లోకి రిలీజ్ చేసింది. అయితే ఇప్పటికిప్పుడు ఈ నిబంధన అమలు చేయడం లేదు. ప్రస్తుతానికి ఇది ఆర్బీఐ పరిశీలనలోనే ఉంది. మే 8 వరకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని ఆ తరువాత ఫైనల్ డెసిషన్ తీసుకోనుంది రిజర్వ్ బ్యాంక్. ఖచ్చితంగా ఆర్బీఐ రూల్స్ నోటిఫై చేస్తుందని అభిప్రాయపడుతున్నారు బ్యాంకింగ్ నిపుణులు. మొత్తంగా ప్రస్తుతం ఆర్బీఐ తమ నోటిఫికేషన్లో ప్రజలకు అర్థమయ్యే అంశాలను వెల్లడించకపోవడంతోనే ఇబ్బంది అనుకుని అభిప్రాయపడుతున్నారని చెప్తున్నారు. అయితే ఈ నిబంధన కారణంగా ఆన్లైన్ మనీ మోసాలు తగ్గే ఛాన్స్ ఉంది.